గన్నవరం మండలం కుందాలపల్లిలో మృతదేహం తరలింపులో చెలరేగిన వివాద పరిష్కారానికి శాంతి కమిటీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కుందాలపల్లిలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ దళిత సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. ఇరు వర్గాల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. తొలుత కుందాలపల్లిలో ఇటీవల మృతి చెందిన కాట్రు శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుందాలపల్లిలో దళితులతో చర్చించి అనంతరం మరో వర్గం వారు ఏర్పాటు చేసుకున్న సమావేశంలో పాల్గొని వారితో మాట్లాడారు. బయట నుంచి వచ్చిన నాయకులు, వ్యక్తులు కులాల మధ్య చిచ్చులు పెట్టేలా రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేయడం వారి స్థాయికి తగదని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. జరిగిన సంఘటన తన దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి జరిగిన దానిని తీవ్రంగా ఖండించారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించానని ఎమ్మెల్యే తెలిపారు. గన్నవరం మండలం కుందాలపల్లిలో మృతదేహం తరలింపులో చెలరేగిన వివాద పరిష్కారానికి శాంతి కమిటీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కుందాలపల్లిలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ దళిత సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. ఇరు వర్గాల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. తొలుత కుందాలపల్లిలో ఇటీవల మృతి చెందిన కాట్రు శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుందాలపల్లిలో దళితులతో చర్చించి అనంతరం మరో వర్గం వారు ఏర్పాటు చేసుకున్న సమావేశంలో పాల్గొని వారితో మాట్లాడారు. బయట నుంచి వచ్చిన నాయకులు, వ్యక్తులు కులాల మధ్య చిచ్చు పెట్టేలా రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేయడం వారి స్థాయికి తగదని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. జరిగిన సంఘటన తన దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి జరిగిన దానిని తీవ్రంగా ఖండించానని, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించానని ఎమ్మెల్యే తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కోనసీమ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. గుడ్ ఈవినింగ్ వెంకట్. ఇక మృతదేహం తరలింపులో చెలరేగిన వివాద పరిష్కారానికి శాంతి కమిటీ ఏర్పాటు చేసినట్లు కూడా చెప్తున్నారు. ఇక అక్కడ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ దళిత సంఘాల నాయకులతో సమావేశమై జరిగిన విషయం గురించి తెలియజేయండి. థ్యాంక్ యూ రాజ్ కుమార్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఏదైతే గన్నవరం నియోజకవర్గం కుందాలపల్లిలో ఈ నెల 16వ తేదీన జరిగిన అమానుష ఘటన ఏదైతే జరిగిందో, ఒక మృతదేహాన్ని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కాట్రు శ్రీనివాస్ మృతదేహాన్ని అగ్ర కులాల వారు ఆ వీధి గుండా వెళ్లకుండా అడ్డుకున్న నేపథ్యంలో ఈ కోనసీమ వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక్కడికి పలువురు దళిత సంఘాల నేతలు, అదేవిధంగా మాజీ ఎంపీ హర్ష్ కుమార్ తదితరులు అంతా కూడా వచ్చి గత వారం రోజులుగా ఏదైతే కుందాలపల్లి గ్రామానికి చేరుకుని అక్కడైతే నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా 10 మంది వ్యక్తులపై ఎస్సీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేశారు. ఇది ఇలా ఉండగా ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఏదైతే ఈ గొడవ జరగడానికి ప్రధాన కారణం ఆ ప్రాంతంలో పరిశీలించారు. ముందుగా కాట్రు శ్రీనివాస్ ఇంటికి వెళ్ళడం, ఎమ్మెల్యే అక్కడ ఏం జరిగిందనే దానిపై ఆరా తీశారు. అలాగే చనిపోయిన కాట్రు శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు కూడా అర్పించారు. అనంతరం ఇక్కడ జరిగినటువంటి ఘటనపై పూర్తిగా ఆరా తీశారు. అలాగే దాడికి పాల్పడిన మరో వర్గం దగ్గర కూడా వెళ్ళి అసలు ఈ గొడవ కారణాలు ఏంటనేది వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ గొడవకు ప్రధాన కారణమైనటువంటి ఈ ఏదైతే మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి అడ్డుకున్నారో దానికి సంబంధించి వారు చేసిన ఘటన అయితే తప్పు తీవ్రంగా ఖండించడం అయితే జరిగింది. అయితే ఒక శాంతి కమిటీ అటు నుంచి 10 మంది ఇటు నుంచి 10 మంది సభ్యులతో శాంతి కమిటీ వేసి గ్రామాల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వారికి ఎమ్మెల్యే అయితే హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఘటన సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానికంగా పోలీసులు కూడా పికెట్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే కొద్దిసేపటి క్రితమే మాజీ జడ్జి జడా శ్రవణ్ కుమార్, అదేవిధంగా ఇతర దళిత సంఘాల నేతలు కూడా ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా స్థానికంగా ఇటువంటి అల్లర్లు జరగకుండా నాయకులు ఎవరైతే ఇతర ప్రాంతాల నాయకులు వచ్చి కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయొద్దు అని కూడా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కోరడం జరిగింది. అయితే జాతీయ ఎస్సీ కమిషన్ ఏదైతే ఉందో తమ దృష్టికి జరిగిన ఘటన తీసుకువెళ్లడంతో వారు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, అదేవిధంగా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్కి అయితే నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో జరిగిన ఘటనపై నివేదికలు తయారు చేసి పంపాలని కూడా చెప్పడం అయితే జరిగింది. రాజ్ కుమార్. ఓకే, రైట్ వెంకట్, థ్యాంక్ యూ.
Please subscribe to YK TV Network. Please subscribe to YKTV. Please watch YK News. subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YKTV. Please do subscribe to YKTV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ వైకే టీవీ వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.